ప్రతిపాడు నియోజకవర్గం నుండి సుచరిత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో ప్రతిపాడు నుండి తాటికొండకు మాజీ సీఎం జగన్ మార్చారు. అక్కడ ఓడిపోయారు. ఇంతకీ సుచరితను ప్రతిపాడు నుండి జగన్ ఎందుకు మార్చారు? అక్కడ బలసాని కిరణ్ కుమార్ కు ఎందుకు అవకాశం ఇచ్చారు? సుచరితను జగన్ ఎందుకు పక్కకు తప్పించారు? మరో చోట ఎందుకు అవకాశం ఇచ్చారు? లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో మేకతోటి సుచరిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2006లో గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం నుండి జెడ్పీటీసీ సభ్యురాలిగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి ఆ పదవిలో 2 ఏళ్లు కొనసాగారు. 2009లో గుంటూరు జిల్లా ప్రతిపాడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి మరణం తరువాత ఆమె జగన్కు విధేయురాలిగా ఉండటంతో 2011 మార్చిలో జగన్ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. 2012లో మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి అదే స్థానంలో మళ్లీ గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై సుచరిత ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్ మంత్రివర్గంలో హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖల మంత్రిగా పనిచేశారు. హోంమంత్రిగా పనిచేసిన తొలి మహిళగా సుచరిత నిలిచారు. మహిళా సంఘాల అభ్యున్నతికి తన వంతుగా కృషి చేశారు. ఇటు హోంమంత్రిగా పనిచేసేందుకు, అటు వైసీపీకి విధేయురాలిగా ఉండేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ క్రమంలో చేసిన పలు పనులు ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో చివరకు మంత్రి పదవినే కోల్పోయారు. మంత్రి పదవి, హోదా వచ్చినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ప్రజలు విమర్శలు గుప్పించారు. మంత్రి హోదాలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ చూపకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో గత ఎన్నికల్లో అక్కడ సుచరితను తప్పించి బలసాని కిరణ్ కుమార్ ను నిలబెట్టారు. కిరణ్ కుమార్ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడంతో ప్రజలు కూటమికే పట్టం కట్టారు. తాడికొండలో కూడా సుచరితకు ఓటమి ఎదురవటంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుని ప్రజలతో మమేకమైతేనే సుచరిత మళ్లీ రాజకీయాల్లో నిలదొక్కుంటుందని ప్రజలు భావిస్తున్నారు.